అదే అవినాష్ గారి గురించి కూడా ఒకసారి మాటలు చెప్పండి. ఉన్నారు కదా. ఏయ్ కొడుకు ఏదో ఏదో యాక్చువల్లీ ఫిఫ్త్ ప్లేస్ కదా కొంచెం బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఇగ్నోర్ చేసేయండి. అలాగే శ్రీపాద గారు వచ్చారు. ఒక డేట్ లాంటిది కూడా జరిగింది. అది అలా ఆ ఎక్స్పీరియన్స్. మ్యాజికల్ అండి. ఒక డ్రీమ్ ల్యాండ్ లా ఉంది. బిగ్ బాస్ అంతా కష్టపడి స్విమ్మింగ్ పూలే కనిపించట్లేదు. అలా అలా బలూన్స్ నింపేశారు దానిలో. ఆ, చాలా నేను అడగలేదు కూడా. బిగ్ బాసే మా కోసం చేశారు. చాలా సంతోషంగా ఉంది. లైఫ్‌లో బర్త్‌డే గానీ, యానివర్సరీ గానీ చాలా ఫస్ట్ అనేది చాలా ఉంటది. అలాంటి ఫస్ట్ యానివర్సరీ లోపట జరుపుకోవడం ఎలా అనిపించింది? ఫస్ట్ అది చాలా స్పెషల్. ఎప్పుడూ మేము మా బర్త్‌డేస్, యానివర్సరీస్ ఈథర్ ప్రైవేట్‌గా చేసుకోవాలనుకుంటాం. లేకపోతే గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటాం. నేను టీవీ మీద చేసుకున్నా. దానికన్నా గ్రాండ్ ఏముంటది? అంటే నా యానివర్సరీ నేను శ్రీపద్‌కి విష్ చేసుకోవడం, ఆయన నాకు చేసుకోవడం కాదు. తెలుగు ప్రజలందరూ చూసేవాళ్ళందరూ మాకు విష్ చేశారు. అన్ని ఆశీర్వాదాలొచ్చాయి. అన్ని విషెస్ వచ్చాయి. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వెరీ రేర్ మూమెంట్. ప్రతి ఒక్కరికి ఎవ్వరికి వస్తదండి. యానివర్సరీని లైవ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం. నాకొచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నా.